హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి 23, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ సంబంధించి చాలామంది విద్యార్థులు అడుగుతుంది ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని చెప్పేసి. యాక్చువల్గా ముందుగా నేను చెప్పేది ఏంటంటే నేను కూడా మీతో పాటే గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు. ఏదైతే రాష్ట్ర ఇష్యూ అని చాలామంది స్టూడెంట్స్ ఆందోళనకు గురవుతున్నారో ఆ ఆందోళనని క్లియర్ చేసి, ఆ రాష్ట్ర ఇష్యూని క్లియర్ చేసి ఎగ్జామ్ రాసే అభ్యర్థులు బుర్రలో ఏమీ లేకుండా అంత క్లియర్ కట్గా ఉండి ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో నేను కూడా ఆశించాను. కాకపోతే గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వలేదు. ఏపీపీఎస్సీ వారు ఎగ్జామ్ యథావిధిగా కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్ అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఇంచుమించు చాలా యూట్యూబ్ ఛానల్ నిన్న సాయంత్రం నుంచి రాత్రి నుంచి కూడా ఈరోజు ఉదయం కూడా పెట్టావి. కానీ నేను ఆలోచించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ బాగా రాశారు. ఎందుకంటే ఎప్పటిలే ప్రిలిమ్స్ కూడా లేనంత విధిగా మెయిన్స్కి ఎగ్జామ్ చాలా ప్రిలిమ్స్తో పోల్చుకుంటే చాలా ఈజీగా పేపర్ అయితే ఉందన్నమాట. అంటే ఈ ఎగ్జామ్ స్టాండర్డ్ వచ్చి మరీ ఈజీ అన్ను మీడియం, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్తో పోలిస్తే చాలా ఈజీగా ఉన్నట్టే లెక్క. ఓవరాల్గా చూస్తే ఇది యావరేజ్ పేపరు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్న స్టూడెంటు మినిమము ఈజీగా జనరల్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పేపర్ 1లో 80 మార్క్స్, పేపర్ 2లో 80 మార్క్స్ చేయగలడు అనమాట. ఎక్కువ కాంపిటేటివ్ ఫీల్డ్లో రెగ్యులర్గా ఉన్న అభ్యర్థి రెగ్యులర్గా వాట్ అని చదువుకుని వెళ్ళినా సరే 80, అంటే ఏపీ హిస్టరీ టాపిక్స్, ఏపీ ఎకనమీ, పాలిటీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ వాట్ అని చదువుకుని వెళ్ళినా సరే 80 + 80 మార్క్స్ స్కోర్ చేయగలరు అనమాట. అంత ఇదిగా మనకి అందువల్ల పేపర్ యావరేజ్గా ఉంది. దాన్ని బట్టి మనం అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోల్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని బట్టి, అలాగే వివిధ టెలిగ్రామ్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన పోల్ని బట్టి నేను ఈ అనాలిసిస్ అయితే చేస్తున్నాను. మెయిన్ అనాలిసిస్ అయితే నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, మీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా దానికి లింక్ ఇస్తాను. అది మీరు సబ్మిట్ చేయండి ఫామ్. ఆ ఫామ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందరికి షేర్ చేస్తే ఆ ఫామ్లో ఏంటంటే కేటగిరీ వైజ్ దీంట్లో ఏంటంటే జనరల్ కట్ ఆఫ్ ఒకటే చెప్పగలము. ఏ జోన్కి ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు క్లియర్ కట్గా మనం అనాలిసిస్ చేయగలగనమాట. అలాగే నేను ఒక గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేశాను. ఆ గూగుల్ ఫామ్ మీరు సబ్మిట్ చేస్తే కనుక దాంట్లో ఏంటంటే గూగుల్ ఫాము ఈ రకంగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఓపెన్ చేస్తే ఈ రకంగా మీకు వస్తుంది. దాంట్లో మీ ఈమెయిల్ మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వాట్సాప్ నెంబర్ ఇస్తే కనుక ఈ పోల్కి సంబంధించిన రిజల్ట్ మీకు వెంటనే వాట్సాప్ నెంబర్లో పంపించడానికి అవుతుంది అనమాట. అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని మీ జోన్ సబ్మిట్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత వాట్సాప్ నెంబర్, తర్వాత ఏ జోన్కి అప్లై చేస్తున్నారో ఆ జోన్, ఏ జోన్కి అప్లై, జోన్ 1, 2, 3, 4 జోను, కేటగిరీ మీరు ఏ కేటగిరీ, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, అలాగే పీడబ్ల్యూడియా, అలాగా మీ కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీలో మెన్నా ఉమెన్నా, అలాగా ఎక్స్ సర్వీస్ మ్యానా, స్పోర్ట్స్ మ్యానా, అంటే మీరు ఏ కేటగిరీ కింద జాబ్ అప్లై చేశారన్న దాన్ని బట్టి మీరు ఇక్కడ కేటగిరీలో
మెన్షన్ చేయాల్సి వస్తుంది కేటగిరీ. తర్వాత మెన్ ఆర్ ఉమెన్. తర్వాత మీకు పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని, ఈ ఫీల్డ్స్ అనమాట. ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, వాట్సాప్ నెంబర్ ఇస్తారు, ఏ జోన్కి అప్లై చేస్తారో ఆ జోను, మీ కేటగిరీ ఏంటి, తర్వాత మెన్ ఆర్ ఉమెన్, తర్వాత మీకు ఎన్ని మార్కులు, పేపర్ 1లో ఎన్ని మార్కులు వచ్చినాయి, పేపర్ 2లో ఎన్ని మార్కులు వచ్చినాయి, మొత్తం టోటల్ ఎన్ని మార్కులు వచ్చి జస్ట్ సబ్మిట్ నొక్కుతారనమాట. అలాగే ఏదైతే ఈ ఫాము మీకు ఉందో ఆ ఫామ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే అందరూ దీంట్లో ఎన్రోల్ అవుతే మనము కేటగిరీ వైజు జోన్ వైజు మనం అయితే క్లియర్ కట్ ఆఫ్ ఎనాలిసిస్ చేయడానికి అవుతుంది. అలాగే యాక్చువల్గా జనరల్గా నేను వేసిన కట్ ఆఫ్ మేము ప్రజెంట్ ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ కింద మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కండక్ట్ చేసిన పోల్ ప్రకారం చూసుకుంటే పేపర్ 1 110 నుంచి 120 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. యాక్చువల్గా పేపర్ 1 వచ్చి 110 మార్కులు జనరల్ చెప్తున్నాను, జనరల్ కట్ ఆఫ్. ఎందుకంటే మనకున్న 900 పోస్టుల్లో 400 పోస్టులు జనరల్కి వస్తాయి. 400 పోస్టుల్లో 33 ఉమెన్ రిజర్వేషన్ పోయినా 120 పోస్టులు పోయినా 280 పోస్టులే ఓపెన్లో ఉంటాయి. ఆ ఓపెన్లో మెన్ ఓసీ మెన్కి ఉండే కట్ ఆఫ్ అనమాట. ఓసీ మెన్కి జాబ్ రావాలంటే ఈ రేంజ్లో ఉండాలన్నమాట. అర్థమైంది కదా మీకు? అంటే మనకి రిజర్వేషన్ పోను, ఉమెన్ రిజర్వేషన్ పోను, ఓసీ అంటే ఓసీ మెన్ తీసుకోవాలి, ఓపెన్ కేటగిరీలో మెన్ తీసుకుంటే పేపర్ 1లో 110 నుంచి 120 కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. పేపర్ 2కి వచ్చి 95 to 105, టోటల్గా వస్తువులకి 215 నుంచి 225 మార్కులు. జనరల్ మెన్కి 225 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 215 నుంచి 225 లోపు రేంజ్ ఉంది. 225 వస్తే మ్యాక్సిమం జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మామూలుగా మేము కండక్ట్ చేసిన పోల్ ప్రకారమే మనం ఈ జనరల్ కట్ ఆఫ్ తీసాము. నేను చెప్తున్నాను కదా మీకు ఓవరాల్గా శాస్త్రీయ పద్ధతిలో ఈసారి కట్ ఆఫ్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నాము. దానికి మీ సహకారం అయితే అవసరము. మీరు చేయాల్సిందల్లా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, గూగుల్ ఫామ్ లింకు. ఆ గూగుల్ ఫామ్ లింక్ క్లిక్ చేసి మీ మార్కులు సబ్మిట్ చేస్తే కనుక మనము ఈజీగా కట్ ఆఫ్ అయితే చేయగలం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈమెయిల్ కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏ ఒక్కరికి కూడా షేర్ చేయను అనమాట. అది ఖచ్చితంగా మీరు పొరపాటున ఎటువంటి ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీ ఎటువంటి డీటెయిల్స్ కూడా బయటికి షేర్ చేయబడం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జస్ట్ లింక్ ఇచ్చాను. లింక్ ఇచ్చిన తర్వాత ఇంచుమించు 13 మంది దాకా రెస్పాన్స్ ఇచ్చారన్నమాట. 13 మంది తమ రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళ రెస్పాన్స్ ప్రకారం వచ్చిన మార్కులు అనమాట. దీంట్లో ఉన్న హైయెస్ట్ మార్క్స్ ఎంతంటే 210 అనేది హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. అది బీసీబీ జోన్ 1 ఇప్పటి వరకు మనకి ఇచ్చిన హైయెస్ట్ మార్క్స్ అనమాట. తర్వాత ఎస్సీ మెన్లో 180 మార్క్స్ హైయెస్ట్ ఉంది. ఇది జోన్ 2. అలాగే ఎస్సీ జోన్ 2లో 180 మార్క్స్ హైయెస్ట్ ఉంది. తర్వాత హైయెస్ట్ జోన్ 2లో ఓసీ 200 మార్క్స్ ఉంది. ఈ విధంగా మనం మొత్తం మీ రెస్పాన్స్ కూడా మాకు సబ్మిట్ చేస్తే మేము ఇంకా ఈజీగా ఈ కట్ ఆఫ్ను అయితే అనాలిసిస్ చేయగలమాట. అందువల్ల మేము ఇచ్చిన గూగుల్ ఫాము ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఫామ్ లింక్ ఉంటుంది. మీరు సబ్మిట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్మిట్ చేయండి. మనం అనాలిసిస్ని అయితే బాగా చక్కగా చేద్దాము. ఎంత రావచ్చు కట్ ఆఫ్ అన్నది మనము రిజల్ట్కి ముందే మనం అనాలిసిస్ చేసుకో. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలిసేటట్టు చేస్తే ఎక్కువ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ రెస్పాన్స్ వస్తే ఎక్కువ మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.